అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 132 May 12th. రెండో భాగంగా ఎహెజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తనులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చిదరే. ఇశ్రాయేలుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవం తోడు, ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశంలో నున్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయి వాడెవడో వాడే మరణము నొందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించేవాడై ఉండి పర్వతముల మీద భోజనం చేయకయు ఇశ్రాయేలు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువారి భార్యను చెరపకయు బహిష్టమైన దానిని కూడకయు ఎవరినైనాను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవనికైనాను నష్టం కలుగజేయక ఉంటున్న వాడై ఆకలిగొన వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయం చేయకయు నిష్పక్షపాతముగా న్యాయం తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండినడలా వాడే నిర్దోషి అగును. నిజంగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారం చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనా చేయకయుండినడలా అనగా పర్వతముల మీద భోజనం చేయుటయు తన పొరుగువాని భార్యను చెరుపుటయు దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారం చేత నష్టం కలుగజేయుటయు తాకట్టు చెల్లింపకపోవుటయు విగ్రహములు తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభం చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినెడల వాడు బ్రతుకడు. ఈ హేయక్రియలన్నీ చేసెను కనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండినెడల అనగా పర్వతముల మీద భోజనం చేయకయు ఇశ్రాయేలు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువారి భార్యను చెరపకయు ఎవరినైనా బాధ పెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు బలాత్కారం చేత నష్టపరచకయు ఆకలిగలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి బిధవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనికయు నుండిన వాడై నా విధులను అనుసరించుచు నా కట్టలను అనుసరించుచు నుండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. అతడు అవిశ్యముగా బ్రతుకును. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారం చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసెను కనుక అతడే తన దోషమును బట్టి మరణము నొందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నింటిని అనుసరించి గైకొనెను కనుక అతడు అవశ్యముగా బ్రతుకును. పాపం చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందెను. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయముగా జరిగించినడలా అతడు మరణం నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టుడు చేయు హేయక్రియలన్నిటికీ ప్రకారము జరిగించినడలా అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినడలా అతడు దానిని బట్టి మరణం నొందును. తాను పాపం చేయుటను బట్టియే కదా అతడు మరణం నొందును. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించినడలా తన ప్రాణం రక్షించుకొనును.
అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను కనుక అతడు మరణం నొందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలు యెహోవా మార్గము న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలారా, నా మార్గం న్యాయమే, కానీ మీ మార్గం న్యాయం కాదు. కాబట్టి ఇశ్రాయేలారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారకములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడని కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము. మరియు నీవు ఇశ్రాయేలు అధిపతులను గూర్చి ప్రలాపవాక్యం నెత్తి ఇట్లు ప్రకటింపుము. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదుమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొదుమ సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించుదా ఆయెను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలం తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకొని పోయిరి. తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలలో మరొక దాని చేపట్టి దాన్ని పెంచి కొదుమ సింహముగా చేసెను. ఇది కొదుమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించినదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచియుండి ఉరి ఒగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలం తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేళ్ల పర్వతముల మీదను ఎన్నటికి వినబడకుండానట్లు వారు దానిని గట్టి స్థలమందు ఉంచిరి. మరియు నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండెను. భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను. అది మేఘములు నంటునంతగా పెరిగెను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహురౌద్రం చేత అది పెరికివేయబడినదై నేల మీద పడివేయబడెను. తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను. ఇప్పుడు అది అరణ్యంలో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది. మరియు దాని కొమ్మల చువ్వలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది. కనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటియు విడువబడలేదు. ఇదియే ప్రలాప వాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణమగును. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.